ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో భాగమైన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. ఈ కేసు విచారణ చేస్తున్న ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే మరికొన్ని కేసులు ఉండడంతో కేజ్రీవాల్ రిలీజ్ అవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ రిలీఫ్ దక్కింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో భాగమైన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. ఈ కేసు విచారణ చేస్తున్న ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే మరికొన్ని కేసులు ఉండడంతో కేజ్రీవాల్ రిలీజ్ అవుతారా లేదా అనేది తేలాల్సింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుదీర్ఘ విచారణ తర్వాత అనేక సార్లు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగినటువంటి వెంటనే ఇటు కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు, అటు దర్యాప్తు సంస్థల తరఫున న్యాయవాదులు కూడా ఇరువురి వాదనలు ప్రతిసారి వినిపించినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ప్రతిసారి దర్యాప్తు సంస్థలు ఈ రకమైనటువంటి వాదనలు వినిపించినటువంటి వెంటనే పలుసార్లు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ని తిరస్కరించి కొట్టివేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ కూడా గతంలో రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తాజాగా తన కస్టడీ ముగియడము, ఆ కస్టడీ సందర్భంగా నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు మళ్ళీ 14 రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడము, గతంలోనే అరవింద్ కేజ్రీవాల్ వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు విచారణకు వచ్చినటువంటి వెంటనే ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదులు అరవింద్ కేజ్రీవాల్ కు ఈ టైంలో బెయిల్ ఇస్తే కేసుకి ఆటంకం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక మందిని ఈ కేసులో ఇంకా సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంది. అనేక ఎవిడెన్స్ దీంట్లో కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇమీడియట్ గా బెయిల్ వచ్చినటువంటి వెంటనే సాక్షులని ప్రభావితం చేసి సాక్ష్యాధారాలను అంతా కూడా తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం దర్యాప్తు సంస్థలు ఉదయం నుంచి కూడా ఈ వాదనలు వినిపించాయి. ఇటువైపుగా అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు కూడా తమదైనటువంటి విచారణలకు సంబంధించినటువంటి వివరాలు కూడా అందజేస్తారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ రూపకల్పనలో తన పాత్ర చిన్నది మాత్రమే. ఈ రిక్వెస్ట్ మేరకు అరవింద్ కేజ్రీవాల్ ఈ పాలసీని రూపకల్పన చేయబోయాడు. పూర్తి స్థాయిలో తనకు ఈ విషయం తెలిసి జరగలేదు అంటూ మాత్రం ఈ వాదనలు వినిపించినటువంటి వెంటనే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కేసు విచారణ సంబంధించి తీర్పు రిజర్వ్ చేస్తూ ధర్మాసనం ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయగా ఆ తీర్పు రిజర్వ్ చేసిన హియరింగ్ వచ్చినటువంటి వెంటనే అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ కూడా ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఆర్డర్ కాపీస్ రెడీ అయితే ఈ రోజు కోర్టు నుంచి జైల్లో ఈ కాపీస్ అందజేసేటువంటి అవకాశం ఉంది. లేదా ఆలస్యం జరిగితే మాత్రం రేపు ఉదయాన్నే 7 గంటల లోపు ఈ బెయిల్ కాపీస్ అన్ని కూడా జైల్లో సమర్పించినట్టయితే రేపు ఉదయం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు జరిగినటువంటి పలు విచారణ సందర్భంగా మాత్రం అరవింద్ కేజ్రీవాల్ 100 కోట్ల ముడుపులని స్వీకరించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు ఉపయోగించారన్న దాని గల పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయి. దానికి గల పూర్తి స్టేట్మెంట్స్ కూడా తాము రికార్డ్ చేసుకున్నాము. ఆ వ్యక్తులు కూడా అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కోర్టు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు వినిపించినటువంటి వాదనల్ని ఏకీభవించి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వాల్సిందే అంటూ కూడా న్యాయవాదులు ఈ వాదనలు వినిపించినటువంటి వెంటనే కోర్టు తనకు బెయిల్ మంజూరు చేస్తూ ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్పందన.